ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. చాలామంది కూడా కొన్ని ఇళ్లల్లో చూస్తుంటే ఈ వాయువ్య లోపాలు అనేటివి ఉంటున్నాయి. అసలు ఈ వాయువ్య లోపాలంటే ఏమిటి? మనకు తెలియకుండా మనం ఈ వాయువ్య లోపాలను ఎలా కొని తెచ్చుకుంటున్నాము ఇంట్లోకి అనేది ఈ వీడియోలో తెలుసుకోండి. నమస్తే వాస్తు పురుషాయ భూషయ్యాభిరత్ ప్రభు మద్గృహం ధన ధాన్యాది సమృద్ధం కురు సర్వదా. మీరు ఇక్కడ చూడండి, వాయువ్య లోపం అంటే ఏమీ లేదండి. మీరు ఇక్కడ చూడండి, కొంతమందికి తెలియని విషయం ఏంటంటే బాల్కనీలు ఇది వాయువ్యం, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, పూర్తి ఈశాన్యంలో ఒక డోర్. అంటే మనం గతంలో ఒక ఇంటికి వెళ్ళాము, చూసాము, దానిని ఆధారంగా చేసుకొని ఇలాంటివి చాలా ఇళ్లలో ఉన్నాయి. తూర్పు ఈశాన్యంలో ఒక మెయిన్ డోర్, తర్వాత ఆగ్నేయంలో కిచెను, నైరుతిలో బెడ్రూము, వాయువ్యంలో వాష్ ఏరియా. ఓకే, అంతా క్లియర్, సరిపోయింది. మరి దీంట్లో మిస్టేక్స్ ఏమున్నాయి? బాగానే ఉంది కదండి. నైరుతిలో బెడ్రూమ్ వచ్చింది, వాయువ్యంలో వాష్ ఏరియా వచ్చింది, ఆగ్నేయంలో వంటగది వచ్చింది, పూర్తి ఈశాన్యంలో మెయిన్ డోర్ వచ్చింది, సరిపోయింది కదా అని మీరు అనుకోవచ్చు. భ్రమాది. మీరు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తూర్పు ఈశాన్యం అనేది రాంగ్. మీకు తెలుసు, సెంటర్లో కానివ్వండి 4-3 పాదాలలో పెట్టుకోవాలి అని చెప్పి శాస్త్రం. దానికి మించి మనం పూర్తి ఈశాన్యం సైడు వెళ్ళకూడదు. అది దిక్కు ఏదైనా కూడా, రోడ్డు ఎక్కడ ఉన్నా కూడా అలాంటి నియమాలే. సరైనటువంటి స్థానంలో మాత్రమే పెట్టాలి. మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి. తర్వాత వాయువ్యంలో మనం బాల్కనీలు అనేది వేసుకుంటున్నాం. అంటే వాయువ్యంలో కాదండి, ఇక్కడ దక్షిణంలో కూడా బాల్కనీ అనేది వేస్తుంటారు. తెలియకుండా బాల్కనీలు వేసుకోవచ్చు. ఎప్పుడు వేసుకోవచ్చు? కండిషన్లతో ఉంటాయి. మనం ఒక దిక్కు కానీ విదిక్కు కానీ పెంచుతున్నామంటే మరి యువతల దీనికి ఆపోజిట్లో ఏముంది, దానికి ఆపోజిట్లో ఏముంది అనేది మనం గమనించాలి. అది గమనించకుండా లేదండి మాకు ఇక్కడ అవసరం కాబట్టి మేము పెట్టుకుంటున్నాము అంటారు. తర్వాత వాయువ్య లోపం అంటే ఏంటంటే మనకు అవుటర్ సైడ్ ఏదైతే ఉందో దిక్కులకు కానీ విదిక్కులకు కానీ సరైన స్థానంలో రావాలి అనేది శాస్త్రం. ఉదాహరణగా సరైన స్థానంలో ఈ విధంగా ఉన్నప్పుడు స్థానాలు 9 భాగాలు చేయాలి అనేది గతంలో వీడియోస్ ఉన్నాయి, చూడండి. సరైన స్థానంలో అంటే ఈ విధంగా, ఈ విధంగా, ఈ విధంగా సరైన స్థానంలో మనము ఏర్పాటు చేయాలి అనేది శాస్త్రం. కానీ ఇవన్నీ మనకేం తెలియదు. మనకు కన్వీనియంట్గా వాస్తు అనేది ఉందా లేదా? అంటే ఈశాన్యంలో డోర్ పెట్టుకున్నాము, వాయువ్యంలో ఏంది ఉచ్చ భాగం నీచ భాగం, ఉచ్చ భాగం నీచ భాగం. ఏంటండి వాస్తు? మనకు అవుటర్ సైడ్ ఏదైతే ఉందో మనకు పూర్తి వాయువ్యంలో, పూర్తి నైరుతిలో, పూర్తి ఆగ్నేయంలో, పూర్తి ఈశాన్యంలో రాకూడదు. మీకు తెలియకుండా మీరు అవుటర్ వాల్కి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఉపద్వారం కానివ్వండి, ముఖద్వారం కానివ్వండి, ఏదైనా కూడా పాజిటివ్ ప్లేస్లోనే పెట్టాలి, సరైన స్థానంలోనే పెట్టాలి. ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవడానికి వీలుండదు. ఇలా ఉన్నటువంటి ఇళ్లల్లో మీరు ఒకసారి చూడండి. మనం చెప్తే మీరు ఇదవుతుంది అదవుతుంది అంటుంటారు. నేనేమంటున్నానంటే బండ గుర్తుగా ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. ఒక ఇంటికి పూర్తి వాయువ్యంలో అవుటర్ సైడ్ నేను చెప్పేది, లోపల ఉన్నటువంటి బెడ్రూమ్లకు బాత్రూమ్లకు కాదు. బయట ఉన్నటువంటి ఈ మదర్ వాల్ ఏదైతే ఉందో దీనికి ఉపద్వారం కానీ ముఖద్వారం కానీ కార్నర్స్లో రాకూడదు. ఇది ఆ దిక్కు ఆ విదిక్కు లోపం అనేది ఏర్పడుతుంది ఆ ఇంట్లో. ఖచ్చితంగా రోడ్డు ఎటువైపు అయినా ఉండనివ్వండి, లోపం అనేది 100% ఏర్పడుతుంది. మీరు ఇన్ని వాస్తు ప్రకారంగా చూసుకున్నా కూడా ఈ లోపం వల్ల ఖచ్చితంగా ఆ ఇంట్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది నెగిటివ్గా. సార్ మళ్ళీ మీరు ఇది చెప్తున్నారు అది చెప్తున్నారు భయపెడుతున్నారు అని చెప్పి కొంతమంది అంటారు. కాబట్టి నేను ఇలా ఉండకూడదు అని చెప్తున్నాను. ఉంటే మంచిది కాదు అనేది శాస్త్రం. ఎక్కడ పెట్టుకోవాలి? ఒకవేళ మీరు ఉత్తరంలో పెట్టుకోవాలంటే ఉత్తరంలో ఏ ప్లేస్లో పెట్టుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది మన ఛానల్లో ఉంది. నిదానంగా ఆ వీడియో చూడండి ఫస్ట్, లేకుంటే కింద ఛానల్లో ఇస్తాను, ఈ కామెంట్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ఈ ఉత్తరంలో ఎక్కడ డోర్ పెట్టుకోవాలి, మరి వాయువ్యంలో పెట్టకుండా ఏ ప్లేస్లో పెట్టుకోవాలి అనేది కింద కామెంట్ బాక్స్లో నేను ఆ వీడియో ఇస్తాను, నిదానంగా చూడండి. ఆ విధంగా ఏర్పాటు చేసుకోండి.
ఈ వాయువ్య లోపాల వల్ల ఆ ఇంట్లో చాలా అనర్థాలు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. కాబట్టి మీరు ఇలా ఏర్పాటు చేసుకోకుండా సరైనటువంటి ప్లాన్, సరైనటువంటి ఇంట్లో ఉండి పిల్లా పాపలతో ఆయురారోగ్యాలతో ఉండాలి అనేది నా యొక్క కోరిక. కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ ఏవి కూడా మీరు చేయకుండా, ఇలా ఉన్నటువంటి ఇంట్లో ఒకవేళ మీరు చూసినా కూడా మళ్ళా వీడియోస్, మన విజ్ఞాన వాస్తులో ఉన్నటువంటి వీడియోస్ ఇలాంటివి చాలా ఉన్నాయి, సైంటిఫిక్గా ఉన్నాయి, 10 మందికి షేర్ చేయండి. మీరు కూడా ఇలాంటి వీడియోస్ మరిన్ని చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట బొమ్మ యాక్టివేషన్ చేసుకుంటే మనం పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.